మా ఇవాళ ఏం చేయబోతున్నావమ్మా? నా కోసం ఏదో చేసి పెట్టుమా ఇవాళ. ఇవాళ అయితే కాజాలు చేస్తాను. ఓ అవునా, కాజాలా? ఓ నాకు భలే ఇష్టం మా. స్వీట్ కాజా. ఓకే అమ్మా, ఎలా చేయబోతున్నావు అయితే వీడియోలో అయితే చూసేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనము కాజాలు చేసుకున్నాము. కాజాకేమో మైదా పిండి అండ్ చక్కెర కావాల్సిన పదార్థాలు. పూరీలాగా చేసుకోవాలి వీటిని. చక్కెర జీరా చేసుకోవాలి. కాలు చేసుకునేసి వేడివేడిగా జీరాలో వేసుకున్నాము. వెరీ సింపుల్గా తయారైపోద్ది అన్నమాట. మరి ఎలా చేసుకుందామో చూద్దాం ఒకసారి. ముందుగా అయితే పిండి కలుపుకోవాలి. పిండి కలిపి పక్కన ఉంచుకునేసి పూరీలాగా తయారు చేసుకోవాలి. పిండి ఏమో పిసికేసుకున్నాము. చిన్న చిన్న ఉండలు చేసేసుకున్నాము. మరేమో పూరీలు తయారు చేసుకున్నాము. పూరీలు ఎలా తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకునేసి అది వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చాలా సింపుల్. మీరు కూడా ఒక 5 నిమిషాల్లో మీ ఇంటికాడ తయారు చేసుకునేచ్చు. సింపుల్గా బిల్ ఉంటుంది వీడియో చూడండి పూర్తిగా. తినడానికి కూడా బాగుంటుంది. ఓకే, పూరీలు చేసుకునేసి ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి. మీ ఇష్టం ఏందైనా వేసుకోవచ్చు. అలా నేనే వేసుకోవచ్చు. ఎంత షేప్ ఎలా రావాలంటే అలా వేసుకోవచ్చు. వేసుకునేసి ఇలా రోల్ లాగా చుట్టేసుకోవాలి. అయితే లాగా వచ్చేస్తుంది బాగా. అది వేసుకునేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసుల్ని ఇలా పెట్టుకునేసి పై అట్లా ఊరికి ఇలా చిన్నగా సింపుల్ చేసుకోవాలి. అంతే, సింపుల్. చూసారా ఎట్లా వస్తుందో మడత కాజా. ఇది అన్నీ అలాగే ఇదే విధంగా అన్నీ అలాగే చేసుకోవడమే. అంతే, సింపుల్. మరైతే కాజాలు అయితే పూర్తి అయిపోయి రెడీ అయిపోయి ఇది చేసుకున్నాము. వీటిల్ని మనం ఆయిల్లో వేయించేసుకున్నాం. ఓకే, పెట్టేసి స్టవ్ వెలిగించేసుకున్నాం. చూసారా ఇంత బాగా వచ్చాయి కదా. నా వాయిస్ అయితే ఒకరు డిఫరెంట్గా ఉంటుంది. హెల్త్ బాగాలేదు. కాజాలు వేసేసుకుని మనమేమో ఆయిల్ పోసేసుకున్నాము. పక్కనే జీరా పట్టుకునేద్దాము. ఓకే, వాటర్ వేసుకునేసి కప్పు మనకు తగినంత పంచదార వేసుకున్నాం, సరిపోద్ది. అదేమో ఆయిల్ కాగిపోయింది. ఒకటి అట్లా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామా. నా వాయిస్ అయితే ఒకరు చేంజ్ అయ్యింది, ఒకరు హెల్త్ బాగాలేదు. దానివల్ల ఏమనుకోవద్దు అందరూ. వాతావరణం అలా ఉంది ఇప్పుడు, ఎవరు ఏమనుకోవడానికి లేదు. బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి. అలా పాకం కూడా చెక్ చేస్తూ ఉన్నారు. బాగా వస్తున్నాయి కాజాలు.
ఓకే. పాకం కూడా చెక్ చేస్తాను, ఎలా పెట్టాను. కాలు మరేమో వేగిపోయే కాజాలు గోల్డ్ కలర్లోకి వచ్చాయి. అది ఈ కలర్లోకి వస్తే సరిపోతుందా? ఓకే. గోల్డ్ కలర్లో వస్తే చూడడానికి బాగుంటుంది, తినడానికి కరకరం అంతా బాగుంటుంది. ఓకే. మరేమో తీసేసుకున్నాం. చూసారా ఎలా ఉన్నాయో కాజాలు? సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి కదా? బాగా వచ్చాయి. జీరాలో నానబెట్టుకుని కాసేపు తింటే వేరే లెవెల్గా ఉంటుంది. నోరంతా భలే తీయగా ఉంటుంది. మరేమో జీరా కూడా రెడీ అయింది బాగా. ఇంకా కొద్దిగా తీగలాగా రావాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే. అంత ఇది నల్లగా మాడిపోయి ఎలా ఉన్నా చూసుకో. మాడవు, కలర్ అంతే గోల్డ్ కలర్లోకి వస్తేనే బాగుంటుంది. ఓకే. ఎందుకు మాడతా, ఎలా ఉన్నాయి చూడు కలర్. బాగా వచ్చినాయి కదా, సూపర్గా ఉన్నాయి. అయితే బా చూస్తేనే కలర్గా భలే కలర్ఫుల్గా, కళ్ళకైతే భలే కలర్గా కనబడుతున్నాయి ఇవి. ఓకే. మొత్తం ఉన్నటువన్నీ కూడా వేసుకో. మరేమో పాకం రెడీ అయిపోయింది. జీరా దీన్ని వేడివేడిగా ఉంది, కూడా చల్లారితే బాగుంటుంది. ఓకే. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొడితే పక్కన పెట్టుకున్నాం. ఓకే. పక్కన పెట్టుకొని అలాగే మన మడత కాదా చేస్తాం కదా, వాటిలో మిక్సింగ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మరి వేడిగా ఎక్కువ ఉంది అందువల్ల. మరేమో కాజాలన్నీ కలిపేయి. ఇప్పుడైతే ఆ జీరాని కాజాల మీద వేసేసుకున్నాం. ఇవన్నీ బాగా ఊరినాక కాసేపు తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకొని బాగా ఊరినాక టేస్ట్ చూసి చెప్పేస్తాము. ఓకేనా? ఇవాళ అయితే నేను టేస్ట్ చూడట్లేదు, ఊరి నుంచి అయితే మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు వచ్చారు. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తారు. ఓకే. తీసుకోండి. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ సూపర్ ఉన్నది. ఓకే గాయస్, టేస్ట్ అయితే బాగా వచ్చిందంట. మా మామకి మా అవ్వకి కూడా బాగా నచ్చింది. మా అమ్మ కూడా టేస్ట్ చూసి చెప్పేస్తుంది ఎలా ఉంది మా టేస్ట్. మా అవ్వ అయితే ఆల్రెడీ ఇంతకుముందు తినేసింది, మళ్ళీ ఇది రెండోది, అందువల్లే అట్లా గమ్మున ఉన్నామే. ఓకే గాయస్, మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయస్. బాయ్.